Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి వీడియోది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఏంటంటే ఆ వీడియో చూడాలంటే మీరు ఇక్కడ 5th సెమ్ బీఎస్సీ కామన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, దీనిలో జాయిన్ కావాలి. ఇది 1 monthకి 119 రూపీస్ అండి. మీరు ఇందులో జాయిన్ అయితే ఆ వీడియో అనేది అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత నేను ఆ వీడియో కామెంట్ బాక్స్లో ఒక లింక్ అనేది ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది జాయిన్ అయితే మీరు అందులో ఈ 5th సెమ్ కామన్ సబ్జెక్ట్ నోట్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్. ఇక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఎలా జాయిన్ కావాలో తెలుసు అండి. తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి అంతే. ఇక్కడ మనం యూపీఐతో పే చేయొచ్చు, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే అండ్ క్రెడిట్ కార్డ్ తోటి, డెబిట్ కార్డ్ తోటి అండ్ రెడీమ్ కోడ్ తోటి. జాయిన్ అయ్యి వీడియో కామెంట్ బాక్స్ లో ఒక లింక్ ఉంటుంది టెలిగ్రామ్ది, అందులో నుంచి జాయిన్ కాండి. ఒకసారి క్లిక్ చేయండి ఆ లింక్ ని. ఇక్కడ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్ లో లింక్ ఉంటుంది కదా, లింక్ క్లిక్ చేసి ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ చూపెడుతుంది. ఏంటిది 5th సెమ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ నోట్స్ అండి. ఓకే, ఇక్కడ జాయిన్ బటన్ అవుపడుతుందా, జాయిన్ ఛానల్ అండి. దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ కాండి. ఒకసారి ఇక్కడ జాయిన్ బటన్, మ్యూట్ బటన్ దగ్గర జాయిన్ బటన్ ఉంటుంది. జాయిన్ అయితే మీకు ఇట్లా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది కదా, 65 పేజెస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు సైడ్ కన్నా స్లైడ్ చేస్తూ ఉంటే మీకు నోట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ 119 రూపీస్ ఫర్ మంత్. ఓకే, ఇవి తప్ప ఈ సబ్జెక్ట్ లో క్వశ్చన్ పేపర్ లో ఏ క్వశ్చన్స్ రావు. ఇవి తప్ప ఏం చదవకండి, నేను ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్సే చదవండి. ఓకేనా? ఓకే, ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ 5th సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు ఇది కామన్ సబ్జెక్ట్ అండి. యూనిట్ 1 గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియో ఉంది. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి, లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు యూనిట్ 2 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు చెప్పాను కదా, ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద ప్రెస్ చేయండి, ఒక వీడియో ఓపెన్ అవుతుంది, అది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చిండు, దాన్ని ఎవాల్యుయేట్ చేయమంటాడు. 4 క్వశ్చన్స్ అండి. ఇక్కడ లాగ్ బేస్ 8 64. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లాగ్ బేస్ 3 1/81. థర్డ్ వన్ లాగ్ బేస్ 16 2. ఫోర్త్ వన్ లాగ్ బేస్ 3 1/27. ఇవి ఇలా లాగరిథమ్స్ అంటే చాలా మంది భయపడతారు. డోంట్ వరీ, నేను ఈజీగా ఇప్పుడు చెప్తాను, వినండి జాగ్రత్తగా, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనం ఏమిచ్చిందంటే ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనం y = అని పెట్టుకోండి. మనకు log 8 64 ఇచ్చింది కదా, దాన్ని y అని పెట్టుకోండి. y = log 8 64 అని పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏం చేసినాం మనం, ఇక్కడ చూడండి, ఇక్కడ y అనేది 8కి పవర్ అయింది. ఎందుకు 8కి పవర్ అయింది సార్ అంటే, ఇక్కడ లాగ్ బేస్ ఏముందండి 8. ఇక్కడ లాగ్ అనేది క్యాన్సిల్ చేసి ఈ 8 అనేది ఇక్కడ చేయండి. ఈ 8 అనేది తీసుకొస్తే ఈ y అనేది 8కి పవర్ అయింది = ఇక్కడ ఈ సైడ్ ఏం మిగులుతుంది, ఇప్పుడు 64 మిగులుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, y వాల్యూ కనుక్కోవాలి. y వాల్యూ కనుక్కోవాలంటే ఇటు దిక్కు లెఫ్ట్ సైడ్ బేసు, రైట్ సైడ్ బేసు సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ 8 ఉంది కదా, ఇటు దిక్కు కూడా 8 ఉండాలి. సో మనకు ఇక్కడ 64ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, స్క్వేర్స్ లో 8 స్క్వేర్ కదా, 8 8 64 కదా. సో 8 స్క్వేర్ పెట్టండి. ఇప్పుడు ఈ బేసెస్ ఆర్ ఈక్వల్ అండ్ పవర్స్ ఆర్ ఈక్వల్ కదా, బేసెస్ ఈక్వల్ అయినప్పుడు అప్పుడు y వాల్యూ ఎంత వస్తుందండి, y వాల్యూ 2 వస్తుంది. ఓకేనా, y వాల్యూ మనకు 2. దట్ ఈస్ దిస్ ఆన్సర్. ఓకే, మనకు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ y = log 3 of 1/81 ఇచ్చింది. ఇట్లా ఇచ్చిండండి. ఇప్పుడు ఇక్కడ లాగ్ తీసేయండి. ఈ 3 అనేది అటు పట్టుకపోతే y అనేది 3కి పవర్ అయింది = 1/81 మిగిలింది. సో ఇక్కడ 3 ఉందండి బేస్, ఇక్కడ కూడా 3 ఉండాలి కదా. సో ఇక్కడ 1/81 ఉంది. మరి ఎట్లా, ఇక్కడ డినామినేటర్ లో 81 ఉంది కదా, ఆ 81 ఏ విధంగా రాసుకోవచ్చు మనం 3 టేబుల్లో, 3 1 3
3 స్క్వేర్ ఎంత అండి 9. ఓకే 9 3 ఎంత 27. 27 3 ఎంత అండి 27 3 ఎంత 81 కదా. ఇప్పుడు 3/4 రాసుకోండి. 3/4 అంటే 81 వస్తుంది. సో ఇక్కడ 1/3/4 ఉంది కదా, మరి ఇక్కడ ఇది ఫ్రాక్షన్ లో ఉంది, ఇదేందండి ఇక్కడ 1/3/4 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 3/4ని న్యూమరేటర్ పట్టుకొస్తే మనకు 3/-4 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి 3 3 అని, మనం ఏం చేయాలి పవర్స్ ఈక్వల్ అయితే చేయాలి. బై వాల్యూ ఎంత వస్తుంది -4 వస్తుంది. బై వాల్యూ వచ్చేసి -4. ఇప్పుడు ఇక్కడ థర్డ్ వన్ కూడా అలాగే చేయండి. థర్డ్ వన్ ఇప్పుడు లెట్ y = అని ఇంత వస్తుందండి. ఇప్పుడు 16 అనేది ఇటు పట్టుకొస్తే y 16 పవర్ అయింది = ఇక్కడ 2 ఉంది కదా, 2/1 పెట్టండి. అప్పుడు y వాల్యూ ఎంత వస్తుందండి, y వాల్యూ 1 రాదు. ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్ 2 ఉంది కదా బేస్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది 16 ఉంది, కానీ 2 రావాలి మన ఇక్కడ. 2 రావాలంటే మనం ఏం చేస్తామంటే 2/4 16 కదా, 2/4 ఇంటూ y. సో ఇక్కడ 4y = 1 అన్నట్టు. ఈ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఈ పవర్స్ ని కూడా ఈక్వల్ చేయాలి. పవర్స్ ఏంటి 4y = 1 కదా. సో అప్పుడు ఇందులో నుంచి మనకు y వాల్యూ వచ్చేసి 1/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం మీరే చేయండి. ఈ లాగ్ బేస్ 3 1/27 అనేది మీరు ఈ ప్రాబ్లం అనేది చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో ఆన్సర్ తెలియజేయండి. నేను కరెక్టా రాంగా అనేది మీకు చెప్తాను. ఓకేనా, y వాల్యూ ఎంత వచ్చిందో మనకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, కంపల్సరీ మర్చిపోకండి అందరూ. ఓకే డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ గుడ్ ఆర్ 12. ఫిక్స్డ్ కాస్ట్ అనేది 12 అంటుంది, అండ్ ద వేరియబుల్ కాస్ట్ ఆర్ 7 per unit అన్నాడు. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అనేది 7 అన్నాడు. ఫైండ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ టీసీ అండ్ ఏసీ, ఎవాల్యుయేట్ టీసీ అండ్ ఏసీ వెన్ క్యూ వాల్యూ 4 అండ్ క్యూ వాల్యూ 12. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూనిట్ 2లో షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇంత పెద్ద ఉంది కదా, ఆన్సర్ మనకు చిన్నగానే ఉంటుంది. ఒకసారి చూడండి చెప్తాను. ఇక్కడ గివెన్, వీడియోని లైక్ చేయండి, చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, ఒక్క లైక్ ఇచ్చుకోండి, నాకు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఓకే, ఇప్పుడు ఎఫ్సి అంటే ఇక్కడ మనకు ఎఫ్సి అంటే ఫిక్స్డ్ కాస్ట్ అన్నట్టు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చింది మనకు 12 ఇచ్చింది కదా ఇక్కడ. అండ్ ఇక్కడ విసి అంటే వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి మనకు 7 ఇచ్చింది కదా, 7 రాసుకోండి. వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 7, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి మనకు 12. డన్. ఇంకోటి ఏమి ఇచ్చింది ఇక్కడ, ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ టీసీ అండ్ ఏసీ అన్నట్టు. ఇక్కడ టీసీ అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ టీసీ, టీసీ అంటే టోటల్ కాస్ట్ అండి. టీసీ అంటే టోటల్ కాస్ట్. ఇప్పుడు టోటల్ కాస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎఫ్సి ప్లస్ విసి ఇంటూ క్యూ. ఇక్కడ ఎఫ్సి అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు 12 ఇచ్చిండు. ఇక్కడ విసి అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చిండు మనకు 7 ఇచ్చిండు. ఇక్కడ క్యూ వాల్యూ మనకి ఇవ్వలేదు. ఓకే, క్యూ వాల్యూ యాజ్ ఇట్ ఇస్ రాసేయండి. ఇప్పుడు ఈ ఎఫ్సి విసి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టీసీ యొక్క వాల్యూ వస్తుంది. టీసీ అంటే టోటల్ కాస్ట్. ఓకేనా, ఎఫ్సి వాల్యూ ఎంత 12 కాబట్టి విసి వాల్యూ 7, ఇక్కడ క్యూ ఉంది కాబట్టి క్యూ 7 ఇంటూ క్యూ. ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి ఎంత, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇంకోటి ఏం అనుకోమన్నాడు మనల్ని, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏసీ అన్నాడు. ఏసీ అంటే యావరేజ్ కాస్ట్ అండి. ఏసీ అంటే యావరేజ్ కాస్ట్. ఇప్పుడు యావరేజ్ కాస్ట్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏసీ = టోటల్ కాస్ట్ బై క్యూ. ఇక్కడ టోటల్ కాస్ట్ వచ్చేసి మనకు ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి, 12 + 7q వచ్చింది కదా, 12 + 7q బై క్యూ. ఇప్పుడు ఈ డినామినేటర్ అనేది న్యూమరేటర్ కి సపరేట్ గా రాయండి. రాస్తే ఇక్కడ క్యూ అండ్ క్యూ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు మిగిలేటివి ఇవే కదా. ఇక్కడ యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఇది, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 2. మనకు క్వశ్చన్ లో ఏం అడిగిండు, ఒకసారి క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ టీసీ అండ్ ఏసీ వాల్యూస్ ఎక్స్ప్రెషన్ చేయమని, ఫైండ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ టీసీ అండ్ ఏసీ. కనుక్కున్నాం కదా మనం టీసీ అండ్ ఏసీ వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు ఇక్కడ, ఎవాల్యుయేట్ టీసీ అండ్ ఏసీ వెన్ క్యూ = 4, క్యూ = 12. టీసీ వాల్యూ
క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే టీసీ వాల్యూ ఎంత వస్తుంది, అండ్ ఏసీ వాల్యూ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందని చూడమంటారు. అండ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12 కూడా సబ్స్టిట్యూట్ చేయాలి రెండిట్లో. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ఈక్వేషన్ నెంబర్ 1లో అండ్ 2లో ఈ క్యూ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేయండి. టీసీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదా, ఇగో ఇక్కడ క్యూ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, 7 4s 28 అవుతుంది. ఇక్కడ 12 + 28 అంటే 40. టోటల్ కాస్ట్ ఎంత వస్తుందండి, 40 వస్తుంది. ఎప్పుడు క్యూ వాల్యూ 4 అయినప్పుడు టోటల్ కాస్ట్ వచ్చేసి 40 వస్తుంది. ఇప్పుడు యావరేజ్ కాస్ట్ ఎంత వస్తుందంటే ఇక్కడ 12/Q + 7 కదా, ఈ క్యూ ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేశాను. మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ కాక మనకు యావరేజ్ కాస్ట్ అనేది 10 వస్తుంది. ఎప్పుడు యావరేజ్ కాస్ట్ అనేది 10 ఎప్పుడు వస్తుందంటే క్యూ వాల్యూ అనేది 4 అయినప్పుడు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కనుక్కోమన్నాడు. ఓకేనా, ఇవన్నీ సబ్స్టిట్యూషన్ ఉంటుంది, ఈజీగా క్వశ్చన్ అర్థం అవుతాయి. ఇప్పుడు 1 and 2 ఈక్వేషన్లో క్యూ ప్లేస్లో 12ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇగో టీసీ ఈజ్ ఈక్వల్స్ 12 + 7, ఇక్కడ క్యూ కదా, ఇక్కడ క్యూ ప్లేస్లో 12ని సబ్స్టిట్యూట్ చేశాను. 7 12s ఎంత, 84. ఇప్పుడు 12 + 84 ఎంత, 96. టోటల్ కాస్ట్ వాల్యూ 96 ఎప్పుడు క్యూ వాల్యూ అనేది 12 అయినప్పుడు. ఇప్పుడు యావరేజ్ కాస్ట్ కనుక్కున్నాం. యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఎట్లా వచ్చింది, 12/Q కదా, క్యూ వాల్యూ ఎంత 12 కదా, సో 12 గెట్ క్యాన్సల్. అప్పుడు మనకి ఏం మిగులుతుందంటే 1 + 7 అంటే యావరేజ్ కాస్ట్ 8 వస్తుంది. ఎప్పుడు క్యూ వాల్యూ 12 అయినప్పుడు. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ log ax is equals to 3 log a2 plus log a20 minus log a16. ఇది సాల్వ్ చేయాలి. ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, డన్. ఇప్పుడు గివెన్ ఇచ్చింది రాసుకొని, ఓకే, ఇచ్చింది రాసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ 1.6 అండి, ఇక్కడ 16 కాదు, ఇది 1.6. ఓకే, డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 3 ఉన్నది కదా, ఈ 3ని ఈ 2కి పవర్ చేయండి. 3 అనేది 2కి పవర్ అయింది, అండ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి, నో చేంజ్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 2 క్యూబ్ ఉంది కదా, ఇప్పుడు ఈ 2 క్యూబ్ని 8 రాయండి, అంతే కదా. 2 2s 4, 4 2s 8, 2 క్యూబ్ చేస్తే 8 వస్తుంది మనకు వాల్యూ. అండ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏంటంటే లాగ్ ఏ ఇంటూ బి అన్నట్టు ఫార్ములా ఉందట్టు. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి అన్నట్టు ఫార్ములా, మైనస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ ఫార్ములా ఇంకోటి, లాగ్ ఇది మొత్తం ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి అండి. ఓకేనా, లాగ్ ఏ బై బి ఫార్ములా ఉంది. లాగ్ ఏ ప్లస్ బి అంటే లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఏ మైనస్ బి అంటే లాగ్ ఏ బై బి. ఓకేనా, ఈ ఫార్ములా అనేది గుర్తుంటే ఇది ఈజీగా చేయొచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ 8 20s ఎంత, 160 కదా, కింద 1.6. ఇప్పుడు ఇక్కడ 1.6 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 16/10 లెక్క రాసుకోవచ్చా. సో ఈ 10 డినామినేటర్ 10 అనేది ఈ పైన న్యూమినేటర్ మల్టిప్లై అయితే 1600 అవుతుంది. డినామినేటర్లో 16 ఉంటుంది. ఇప్పుడు 16 1s 1600s 1600. ఇప్పుడు మనకు లాగ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఏ 100 వస్తుంది. ఇక్కడ లాగ్ ఏ ఇక్కడ లాగ్ ఏ క్యాన్సిల్ అయితే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి, 100 వచ్చింది. మనల్ని ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు కదా, కనుక్కున్నాం కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫర్ ద డిమాండ్ ఫంక్షన్ q is equals to f of p, where f of p is equals to minus p cube plus 18, determine the value of q when p is equals to 30. ఇక్కడ ఏం అడిగిండు, ఇది డిమాండ్ ఫంక్షన్ q is equals to f of p. మనకి f of p ఏమి ఇచ్చిండు, ఇంత ఇచ్చిండు. ఇప్పుడు ఈ f of p లో ఈ p ప్లేస్ లో 13 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎంత, q వాల్యూ ఎంత అని అడిగిండు. ఇప్పుడు చూద్దాం. గివెన్ డిమాండ్ ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ q is equals to f of p ఇచ్చిండు. మనకి f of p వాల్యూ ఎంత ఇచ్చిండు, ఇది ఇచ్చిండు కదా, అది రాసేయండి, మైనస్ p క్యూబ్ ప్లస్ 18. ఇప్పుడు q వాల్యూ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే p వాల్యూ 30 అయినప్పుడు q వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. అంటే ఈ p వాల్యూ 30ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఇక్కడ p ప్లేస్లో 30 చేశాను.
అర్థమైందా? పీ ప్లేస్ లో 30, ఈ మైనస్ అనేది సపరేట్ ఉన్నది. 30 క్యూబ్ అంటే 27,000. ఇక్కడ మీరు 30 క్యూబ్ అని ఇక్కడ ఇట్లా మల్టిప్లై చేయండి, ఇంత వస్తుంది. మీకు ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది కదా, నేను ఒక ట్రిక్ చెప్తాను, ఇక్కడ వినండి. 30 ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ 3కి క్యూబ్ ఎంత? 3 క్యూబ్ ఎంత అండి? 27 కదా. ఇక్కడ 0 క్యూబ్ అంటే 0 క్యూబ్ 3 అంటట్టు 3 ఉంది కదా, 3 జీరోస్ అప్లై చేయండి, 27,000. ఓకే, మీకు ఇదంతా చేస్తే మల్టిప్లై చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇలా ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ 18. ఇప్పుడు క్యూ వాల్యూ ఈ -27,000 ప్లస్ 18 అంటే ఎంత వస్తుంది? -27. సారీ, ఇక్కడ ఆన్సర్ రాంగ్ అండి. ఇది ఒకసారి చేంజ్ చేసుకోండి. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, అంటే ఈ 27,000 నుంచి 18ని తీసేయాలి కాబట్టి ఇక్కడ -26,082 వస్తుంది ఆన్సర్. ఒకసారి ఇది చేంజ్ చేసుకోండి, 26,082 అనేది ఆన్సర్. ఓకే, డన్. ఇప్పుడు మనకు 5th క్వశ్చన్ చూడండి. ఏ క్రెడిట్ కార్డ్ కంపెనీ చార్జెస్ ఇంట్రెస్ట్ ఎట్ 2% పర్ మంత్. వాట్ ఈస్ ద యాన్యువల్ ఈక్వివాలెంట్ రేట్ కరెక్ట్ టు 2 decimal ప్లేసెస్? క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ రాయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఉంది, అది 2% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుందట ఎవ్రీ మంత్. ఇప్పుడు ఏమంటున్నట్టు ఇక్కడ యాన్యువల్ ఈక్వివాలెంట్ రేట్ అన్నాడు, అంటే పర్ మంత్కి 2% అయితే యాన్యువల్ అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది అని ఇక్కడ కనుక్కోమంటుండు. ఓకేనా, క్వశ్చన్ అర్థం కావాలి. ఇప్పుడు లెట్ బి ద బ్యాలెన్స్ ఆన్ ద క్రెడిట్ కార్డ్ అనుకోండి. అంటే క్రెడిట్ కార్డ్ లో బ్యాలెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ బి అనుకోండి అంతే. ఇక్కడ బి అనేది ఇక్కడ ఫార్ములా ఇక్కడ చూడండి, ఇది బి ఇంటూ 1+r/100 పవర్ టీ. ఇది మంత్లీ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇక్కడ బి ఇంటూ 1+r/100 హోల్ పవర్ టీ. ఇప్పుడు ఆర్ అంటే మనకి ఎంత ఇచ్చిండండి? 2% ఇచ్చిండు కదా, ఇక 2. ఇక్కడ టీ అంటే టైం ఎంత? సంవత్సరం అడిగిండు మనల్ని, కాబట్టి 12 వస్తుంది. 12 years కదా, 12 months. ఓకేనా, 1 yearలో 12 months ఉంటాయి కాబట్టి టీ వాల్యూ వచ్చేసి 12. ఇప్పుడు ఇది కనుక్కుంటే మనం ఇక్కడ 2/100ని మనం 0.2 లెక్క రాసుకోవచ్చు, అంతేనా? ఇక్కడ 00 అండి, 0.2 రాసుకోవచ్చు కదా. అండ్ బి వాల్యూ మనకి ఇంత వస్తుందండి, 1 + 0.2 అంటే 1.02 వస్తుంది, హోల్ పవర్ 12. ఓకేనా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అనుకున్న తర్వాత నౌ ఈ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, మీరు బట్టండి, ఏం కాదు. ఈ క్వశ్చన్ వస్తే కంపల్సరీ వస్తుంది, ఒకసారి వస్తే ఈ వారికి రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం యాన్యువల్లీ కనుక్కోమన్నాడు కదా, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ యాన్యువల్లీ. ఫార్ములా ఏంటి? ఇప్పుడు సంవత్సరానికి ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి ఇది పిటి = P0 1+r/12 హోల్ పవర్ 12t. కానీ ఇక్కడ మనకు స్మాల్ ఆర్ అంటే 2% అన్నాడు. ఆ 2% ఏందండి? 2% ఓన్లీ మంత్కే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్రెడీ ఏ మంత్లీ 1 కదా, ఈ ఆర్ అనేది మంత్లీ కదా చార్జ్ చేసేది. మనకి ఇక్కడ యాన్యువల్ కావాలి కదా, యాన్యువల్ కావాలంటే మనకి ఇక్కడ సో వి రైట్ బి ఇంటూ 1+ ఇక్కడ స్మాల్ ఆర్ కాడ క్యాపిటల్ ఆర్ పెట్టి /12 చేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకొని ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని అండ్ ఈక్వేషన్ నెంబర్ 2ని ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేస్తే ఇక్కడ ఇయర్ ఆర్ అనేది ఏంటంటే యాన్యువల్ ఈక్వాలెంట్ రేట్ అన్నట్టు, మనకు కావాల్సింది ఆర్ వాల్యూ. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వల్ చేస్తే ఈ బి అనేది క్యాన్సిల్ అవుతుంది, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఇందులో నుంచి ఆర్ వాల్యూ మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, ఆర్ = 1.02 హోల్ పవర్ 12 -1 ఎట్లా వచ్చిందంటే ఈ 12 అనేది కన్సిడర్ చేయకండి. ఇప్పుడు ఆర్ అనేది ఏంటండి? యాన్యువల్ కదా, యాన్యువల్ ఈక్వివలెంట్ రేట్ కదా. ఈ 12 అనేది ఏంటి? 12 months అంటే 1 yearలో 12 months ఉంటాయి కదా. ఈ 12 అనేది తీసేసి ఆర్ = ఇది రాసి ఇప్పుడు ఈ +1 అనేది అటు పోతే -1 అవుతుంది. అయిన తర్వాత ఇంటూ 100 చేయండి, ఇంటూ 100 కంపల్సరీ చేయాలి ఈక్వాలెంట్ రేట్ కనుక్కోవాలి అంటే. సో
ఇప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్స్ ఇంత వస్తుంది. ఈ వాల్యూ మనకు గుర్తుండాలండి. గుర్తుండకుంటే ఇక్కడతోనే స్టాప్ చేసేయండి. ఓకే, మీకు ఒకవేళ ఎగ్జామ్లో టైం ఉంటే ఈ వాల్యూ చేసేయండి 26.82%. ఓకేనా, దాని ఇంటూ 100 ఎందుకు చేశాను, ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఇంటూ 100 కంపల్సరీ చేయాలి. ఓకేనా, ఇప్పుడు యాన్యువల్ ఈక్వివాలెంట్ రేట్ ఏంటిది 26.82. ఇప్పుడు యూనిట్ 2లో ఇది 6th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ log a3 ప్లస్ log a4 మైనస్ log a6 యాజ్ ఏ సింగిల్ లాగరిథం అన్నాడు. అంటే సింగిల్ గా రాయాలి, ఇవన్నీ కలిపి ఒక సింగిల్ లాగరిథం గా రాయాలి. ఎలా రాస్తాం మనం, ఇక్కడ log a ప్లస్ log b ఫార్ములా చెప్పాను నేను, గుర్తుండాలి మీకు. log a ప్లస్ log b అంటే log a ఇంటూ b మైనస్ log a6 ఉంది కాబట్టి log a6. ఇప్పుడు ఇక్కడ log a మైనస్ log b అంటే log a బై b. ఇప్పుడు 3 4s 12 కదా, డినామినేటర్లో 6 ఉంది, 6 1s 6 2s, అప్పుడు log a 2 అవుతుంది. ఇక్కడ ఇవన్నీ కలిపి మనం సింగిల్ లాగరిథం గా రాసాం కదా, డన్. ఇప్పుడు ఇక్కడ చిన్న ఫార్ములాస్ చూసుకోండి. log a ప్లస్ log b ఇజ్ ఈక్వల్స్ టు log a ఇంటూ b. log a మైనస్ log b అంటే log a బై b, అండ్ log a ఇంటూ b అంటే మళ్ళీ రివర్స్ అవుతుంది. log a ఇంటూ b వాల్యూ ఇగో log a ప్లస్ log b. ఈ log a బై b వాల్యూ ఏమవుతుంది, log a మైనస్ log b అవుతుంది. ఓకేనా, log a మైనస్ log b. ఇప్పుడు యూనిట్ 3 కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఒకవేళ బోరింగ్గా అనిపిస్తే ఈ వీడియోని పాజ్ చేసి కొద్ది టైం అయిపోయిన తర్వాత వినండి. ఓకేనా, యూనిట్ 3 కూడా ఇప్పుడు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూనిట్ 3 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది మ్యాట్రిసెస్ అండి. మ్యాట్రిసెస్ అంటే ఈజీ సబ్జెక్ట్, చాలా మంది భయపడతారండి. మ్యాట్రిసెస్ని ఏ విధంగా చేయాలో క్లియర్గా చెప్తాను వినండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 1 1 -1 -1 ఇచ్చింది, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు, అండ్ బి మ్యాట్రిక్స్ కూడా ఇచ్చిండు. దెన్ ఫైండ్ ఏమన్నాడు, ఏ ఇంటూ బి అన్నాడు. ఏ ఇంటూ బి అంటే ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయమంటుండు. అర్థమైందా, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనకు ఇచ్చిన క్వశ్చన్ అనేది మల్టిప్లై చేయమంటుండా, అడిషన్ చేయమంటుండా, సబ్ట్రాక్షన్ అనేది మనం గుర్తుపట్టాలి ఫస్ట్. ఇక్కడ మల్టిప్లై చేయమంటుంది కదా. గివెన్ మ్యాట్రిక్సెస్ ఏంటి, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇంత ఇచ్చిండు, బి మ్యాట్రిక్స్ ఇంత ఇచ్చిండు. ఈ రెండు మ్యాట్రిక్స్ ని ఏం చేయాలి మనం, ఈ రెండు మ్యాట్రిక్స్ ని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి కదా. ఏ ఇంటూ బి అంటే ఏ బి మ్యాట్రిక్స్ పక్క పక్కకి రాసేయండి, మల్టిప్లికేషన్ కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారంటే రో కాలం ఆపరేషన్స్ చేయాలి. ఏం భయపడకండి, సింపులే. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి, అండ్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో అండ్ సెకండ్ రోని సెకండ్ కాలంతో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ట్రిక్ చెప్తాను వినండి. ఇక్కడ 1 -1 +1 ఇంటూ -1 అంటే ఎంత వస్తుంది, -1 వస్తుంది. ఇక్కడ +1 ఇంటూ +1 అంటే +1 వస్తుంది. అర్థమైందా, ఇక్కడ ఒక్కకన్నే రాశాను నేను, సపరేట్ రాయకండి. ఇక్కడ +1 ఇంటూ -1 అంటే -1 వస్తుంది. ఇక్కడ +1 ఇంటూ +1 అంటే +1 వస్తుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ రోను సెకండ్ కాలమ్ మల్టిప్లై చేయండి. +1 ఇంటూ -1 అంటే -1, +1 ఇంటూ +1 అంటే +1. గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు సెకండ్ రోని ఫస్ట్ కాలంతో చేయండి. -1 ఇంటూ -1 అంటే +1 వస్తుంది. -1 ఇంటూ +1 అంటే -1 వస్తుంది. ఇప్పుడు సెకండ్ రోని సెకండ్ కాలంతో చేయండి. -1 ఇంటూ -1 అంటే +1 వస్తుంది. -1 ఇంటూ +1 అంటే -1 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ -1 +1 -1 +1 +1 -1 -1 అంటే అన్ని జీరోస్ వస్తాయి కదా, క్యాన్సిల్ అయితే. అప్పుడు ఏబి వాల్యూ ఎంత వస్తుందండి, 0 మ్యాట్రిక్స్ వస్తుంది. 0 0 0. ఓకేనా, ఈ విధంగా చేయాలి. జాగ్రత్తగా చేయండి, చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కానీ జాగ్రత్త పడండి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఏ ఇస్ ద మ్యాట్రిక్స్ డిఫైన్డ్, ఇగో ఏ మ్యాట్రిక్స్ అనేది ఇంత ఇచ్చేయండు, కంప్యూట్ A² అండ్ A³ అన్నాడు. ఇక్కడ ఏం లేదు, కంప్యూట్ అంటే ఫైండ్ అని అర్థం. A² వాల్యూని A³ వాల్యూని కనుక్కోమంటుండు.
ఓకేనా, ఏ స్క్వేర్ ను ఏ క్యూబ్ ని కనుక్కోమంటుండు. వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఉందో ఇప్పుడు 27th నాడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ రెగ్యులర్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ అనుకోవాలి కదా. ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చింది రాసుకోండి. గివెన్ మ్యాట్రిక్స్ ఏంటి, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చింది కదా, ఇచ్చింది రాసుకున్న తర్వాత ఏ స్క్వేర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఏ స్క్వేర్ కదా అంటే 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ ని 2 సార్లు మల్టిప్లై చేయండి. ఇప్పుడు 2 సార్లు ఏ ఏ పక్క పక్కకి రాయండి, మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో, ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. దాని తర్వాత సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి, సెకండ్ రోని థర్డ్ కాలంతో కూడా మల్టిప్లై చేయాలి. సో చేస్తే ఇక్కడ సింపుల్ గా చెప్తాను వినండి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేయండి మల్టిప్లై. ఇక్కడ +1 ఇంటూ +1 అంటే +1, +3 ఇంటూ +2 అంటే +6. ఇప్పుడు ఫస్ట్ కాలంని, ఇప్పుడు ఫస్ట్ రోని ఫస్ట్ సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి. ఇక్కడ చూడండి అర్థమైందా, ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి అన్నాను. ఇక్కడ +1 +3 అంటే +3, +3 ఇంటూ +0 అంటే 0. ఇప్పుడు సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి. +2 ఇంటూ +1 అంటే +2, +0 ఇంటూ +2 అంటే +0. ఇప్పుడు సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి. +2 ఇంటూ +3 అంటే +6, +0 ఇంటూ +0 అంటే +0. ఇప్పుడు 1 + 6 అంటే ఎంత, 7, 3 + 0 3, 2 + 0 2, 6 + 0 6. ఏ స్క్వేర్ వాల్యూ ఇంత. ఓకేనా, మనం ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, ఏ క్యూబ్ వాల్యూ కనుక్కోమన్నాడు. అంతేనా, ఏ క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి అంటే మనం ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేయాలి. ఎందుకు, మళ్ళీ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ కదా. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఆల్రెడీ వచ్చింది. ఏ స్క్వేర్ ఇంటూ ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ మనకు క్వశ్చన్లో ఇచ్చింది కదా 1 3 2 0 అని. డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో, ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. సెకండ్ రోని ఫస్ట్ కాలంతో అండ్ సెకండ్ కాలంతో కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, +7 ఇంటూ +1 అంటే +7, +3 ఇంటూ +2 అంటే +6, +7 ఇంటూ +3 అంటే +21. ఇక్కడ +3 ఇంటూ +0 అంటే 0. అండ్ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి. +2 ఇంటూ +1 అంటే +2, +6 +2 అంటే +6 ఇంటూ +2 అంటే +12 అవుతుంది. అండ్ +2 +3 అంటే 6, +6 ఇంటూ +0 అంటే 0. ఇక్కడ మనం అడిషన్ చేస్తలేము, గుర్తుంచుకోండి, మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ +2 ఇంటూ +3 అంటే 6, +6 ఇంటూ +0 అంటే 0. ఎందుకు, 6 ఇంటూ 0 0 కదా. ఓకే డన్. అప్పుడు 7 + 6 13 అవుతుంది, 21 + 0 21 అవుతుంది, 2 + 12 ఎంత అవుతుందండి, 12 14 అవుతుంది, 6 + 0 6 అవుతుంది. అప్పుడు ఏ క్యూబ్ వాల్యూ ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ అనేది ఇది అవుతుంది. ఓకేనా, మనని ఏ స్క్వేర్ కనుక్కోమన్నాడు, ఏ క్యూబ్ కనుక్కోమన్నాడు కాబట్టి కనుక్కున్నాం. ఓకే, ఎండ్ అయిపోయింది ప్రాబ్లం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ ది లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నాడు. సాల్వ్ ఏమన్నాడు కదా, 2 ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేస్తారంటే లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నాడు. ఈ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ని కొద్దిగా డిఫరెంట్ వేలో సాల్వ్ చేయాలి. మనం ఎక్స్ ను వై వాల్యూస్ కనుక్కున్నాడే కానీ డిఫరెంట్ కొత్త మెథడ్ ఉంటుంది. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఇచ్చిండు కదా, ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మ్యాట్రిక్స్ ఫామ్ అనేది రాసుకోవాలి. మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాస్తారు, ఇక్కడ చూడండి, mx ప్లస్ ఇక్కడ mx = b. ఇది ఫార్ములా అండి. మ్యాట్రిక్స్ ఫామ్ కి రాయాలి అంటే ఇది ఫార్ములా, mx = b. ఇప్పుడు మరి ఎలా రాస్తారు m వాల్యూ, ఈ విధంగా చూడండి. x యొక్క కోఎఫిషియంట్ ఎంత, 7, x యొక్క కోఎఫిషియంట్ 3, ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ 3, y యొక్క కోఎఫిషియంట్ 2.
7332. అర్థమైంది ఎలా రాశాను? డన్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ వై ఉంది కాబట్టి ఎక్స్ ఇక వై. బి వాల్యూ ఏమవుతుందంటే కాన్స్టాంట్ రాసేయండి. 41, 19 అనేటివి బి వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎం ఏంటి అండి? 7332 కదా, ఎం వాల్యూ ఇదే కదా. సో మనం ఇక్కడ మ్యాట్రిక్స్ కూడా ఎం పెట్టండి. ఎక్స్ వై ఇజ్ ఈక్వల్స్ టు 41, 19 యాజ్ ఇట్ ఇస్ రాసేయండి. ఈ స్టెప్స్ అనేవి నీట్గా నేర్చుకోండి. ఓకే, స్టెప్స్ చిన్న మిస్టేక్ పోయినా ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే మల్టిప్లైయింగ్ ఎం ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ అన్నాడు. ఈ ఎం ఇన్వర్స్ ని రెండు దిక్కులా మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చింది ఏంటి? లెఫ్ట్ సైడ్ మాత్రమే, రెండింటికి మల్టిప్లై చేయాలి. కానీ లెఫ్ట్ సైడ్ ఏంటి ఇక్కడ? ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది ఎం ముందు అనేది లెఫ్ట్ సైడ్. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ అంటే దీనికి ముందు రాయాలి లెఫ్ట్ సైడ్ అంటే. ఓకే, ఇగో ఎం ఇన్వర్స్ ఇంటూ ఎం ఎక్స్ వై ఇజ్ ఈక్వల్స్ టు ఎం ఇన్వర్స్ 41, 19. ఇక్కడ ఎం ఇన్వర్స్ ఎం అంటే ఐ వాల్యూ, ఐ ఇంటూ ఇది ఎం ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈస్ రాశాను. ఇక్కడ ఐ వాల్యూ ఐడెంటిటీ కదా, 1 అన్నట్టు వాల్యూ. 1 ఇంటూ ఇది అంటే ఎక్స్ వై ఇజ్ ఈక్వల్స్ టు ఎం ఇన్వర్స్ 41, 19 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి. మనం ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 41 అని చెప్పలేం, వై వాల్యూ డైరెక్ట్గా 19 అని చెప్పలేం. ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ మధ్యలో మనకు ఏముందండి? ఎం ఇన్వర్స్ ఉంది కదా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అనుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎం ఇన్వర్స్ కనుక్కొని ఈ ఎం ఇన్వర్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎం ఇన్వర్స్ ఏ విధంగా అనుకోవాలంటే జాగ్రత్తగా వినండి. ఎం ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/mod m అడ్జసెంట్ m. ఇది ఫార్ములా. ఎం ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇది స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఎం ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనకు ఇందులో mod m కావాలి, అడ్జసెంట్ m కావాలి కదా. మనం ఫస్ట్ mod m కనుక్కుందాం. mod m అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ m ఏంటి? 7332 కదా. ఇప్పుడు ఇందులో నుంచి mod det కనుక్కోవాలి. 7 into 2 14 minus 3 3s are 9. ఇక్కడ మైనస్ చేయాలి. ఓకే, 7 2s are 14 తర్వాత మనం ఇంకోటి చేసేటప్పుడు డెట్లో మైనస్ అని పెట్టి ఇక్కడ 3 3s are 9 కదా. 14 minus 9 అంటే ఎంత? 5. ఇప్పుడు mod m వాల్యూ 5. ఓకే, mod m వాల్యూ 5 వచ్చింది. దన్ మనకు అడ్జసెంట్ m వాల్యూ కావాలి కదా. మరి ఈ m యొక్క అడ్జసెంట్ కావాలి కదా. అప్పుడు అడ్జసెంట్ m వాల్యూ ఇంత అవుతుందండి. ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి సైడ్కి ABCD. ఇప్పుడు ఏ ప్లేస్లో 7 ఉంది, బి ప్లేస్లో 3 ఉంది, సి ప్లేస్లో 3 ఉంది, డి ప్లేస్లో 2 ఉంది. ఇది ఎం మ్యాట్రిక్సే కదా, మనకు అడ్జసెంట్ ఎంఏ కదా కావాల్సింది. ఓకే, ఈ ఎంని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ అయిందండి? అడ్జసెంట్ ఎం అంటే అడ్జసెంట్ అంటే ఇక చూడండి ఏ ప్లేస్లోకి డి వచ్చింది అండ్ డి ప్లేస్లోకి ఏ పోయింది అండ్ ఇక్కడ సి వాల్యూకి మైనస్ మల్టిప్లై అయింది అండ్ ఇక్కడ బి వాల్యూకి మైనస్ మల్టిప్లై అయింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డి వాల్యూ అనేది ఏకి పోతుంది, ఇక్కడ ఏ వాల్యూ అనేది డికి వస్తుంది. ఇక్కడ చూడండి, అందుకే 2 7 రివర్స్ అయినాయి, చేంజెస్ అయినాయి ప్లేసెస్. అండ్ ఇక్కడ సి వాల్యూకి ఇక్కడ బి వాల్యూకి మైనస్ మల్టిప్లై అయింది. సో అడ్జసెంట్ ఎం వాల్యూ ఇది. ఓకే, ఇది జాగ్రత్తగా వినండి, అర్థం కాకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, సపరేట్ వీడియో చేస్తాం. ఇప్పుడు మనకు mod m అండ్ అడ్జసెంట్ m వాల్యూస్ ఈ స్టార్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు m ఇన్వర్స్ వాల్యూ ఇంత వస్తుంది. ఇప్పుడు m ఇన్వర్స్ తీసుకుపోయి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? మనం థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎక్స్ వై ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m ఇన్వర్స్ కూడా ఇది సబ్స్టిట్యూట్ చేశాను. 41 19 ఉంది. ఓకే, ఇప్పుడు 1/5 యాజ్ ఇట్ ఇస్ రాసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి, సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి. ఇక్కడ +2 ఇంటూ 41 అంటే 82 వస్తుంది, -3 ఇంటూ +19 అంటే -57 వస్తుంది అండ్ ఇక్కడ -3 ఇంటూ 41 అంటే -123 +7 ఇంటూ 19 అంటే +133 వస్తుంది. ఇప్పుడు 82 - 57 ఎంత? 25 -123 + 133 ఎంత? +10 కదా. సో ఈ 5 అనేది దీనికి డినామినేటర్ అండ్ దీనికి డినామినేటర్ లోపల చేస్తే ఇక్కడ 5 1s 5 5s 5 1s 5 2s ఇక్కడ 5 2 వస్తుంది
అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అండి 5, వై వాల్యూ ఎంత 2. ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనుకోవాల్సిన పద్ధతి ఇది. ఎప్పుడు లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని ఇచ్చినప్పుడు ఇలా కనుక్కోవాలి. ఓకేనా, డన్. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం మనం. ద డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్స్ ఫర్ ఎ గుడ్ ఆర్ గివెన్ బై P plus 4 QD is equals to 70 and P minus QS is equals to 5. Determine the equilibrium price and quantity అన్నాడు. ఇక్కడ ఏం అడిగిందంటే ఒకసారి జాగ్రత్తగా వినండి. ద డిమాండ్ అండ్ సప్లై ఈక్వేషన్స్ అన్నాడు. ఇగో ఇది డిమాండ్ ఈక్వేషన్, ఇది సప్లై ఈక్వేషన్. ఇప్పుడు వీటి యొక్క ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే మనం P వాల్యూ కనుక్కోవాలి అండ్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ అంటే మనం Q వాల్యూ కనుక్కోవాలి. క్వశ్చన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఇక్కడ చూడండి, టు ఫైండ్ ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ క్వాంటిటీ ఇక్కడ Q is equals to QD is equals to QS అండి. ఓకేనా, మనకి ఇక్కడ క్వశ్చన్లో QD ఉన్న QS ఇచ్చింది కదా, అవి మళ్ళీ దేనికి ఈజ్ ఈక్వల్స్ అవుతాయి అంటే క్వాంటిటీకి ఈజ్ ఈక్వల్స్ అవుతాయి. క్వాంటిటీ సింబల్ ఏంటిది Q. సో వీటి ప్లేస్లో మనం Q సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసిన తర్వాత రెండు ఈక్వేషన్లు ఈ విధంగా వస్తాయి. ఇక్కడ QD ఇక్కడ నేను Q పెట్టాను అంతే, ఇక్కడ QS ఇక్కడ Q పెట్టాను. ఈ రెండు ఈక్వేషన్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు ఏం చేయాలంటే మనం ఇంతకుముందు చేసాం కదా, మనం మ్యాట్రిక్స్ ఫామ్ తీసుకొని మెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఎలా రాసాం. ఇక్కడ ఈ P ముందు ఏముంది, ఏం లేదు కాబట్టి 1. ఇక్కడ Q ముందు ఏముంది +4 ఉంది కాబట్టి +4. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో P ముందు ఏముంది, ఏం లేదు కాబట్టి 1. ఇక్కడ Q ముందు ఏముంది మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడ P అండ్ Q ఇజ్ ఈక్వల్స్ టు 75 ఉంది కాబట్టి 75. ఇప్పుడు ఇక్కడ ద కోఎఫిషియంట్ ఆఫ్ M ఏంటండి 1 4 1 -1 కదా. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ప్లేస్ లో M ని సబ్స్టిట్యూట్ చేయండి. M PQ ఇజ్ ఈక్వల్స్ టు 75. ఇక్కడ మనకి ఏం కావాలి, ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే దాన్ని P తో డినోట్ చేస్తాం. ఈక్విలిబ్రియం క్వాంటిటీ అంటే Q తో డినోట్ చేస్తాం. ఇక్కడ మనకు P వాల్యూ కావాలి అండ్ Q వాల్యూ కావాలి, అవును కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లయింగ్ M ఇన్వర్స్ ఆన్ బోత్ ద సైడ్స్ ఆన్ ద లెఫ్ట్ అన్నాడు. అంటే లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ M ఇన్వర్స్ M, ఓకే, ఇటు సైడ్ కూడా M ఇన్వర్స్ మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ M ఇన్వర్స్ M అంటే ఐడెంటిటీ. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఐడెంటిటీ అంటే 1 కదా, 1 ఇంటూ PQ అంటే PQ ఇస్ ఈక్వల్స్ టు M ఇన్వర్స్ 75. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఎందుకు అనుకుంటున్నాం, ఇక్కడ మనకి ఆన్సర్ రాలేదు ఇంకా. ఇక్కడ P వాల్యూ మనం డైరెక్ట్ గా 70 అని చెప్పలేం, Q వాల్యూ 5 అని చెప్పలేం. ఎందుకంటే మిడిల్లో M ఇన్వర్స్ ఉంది. M ఇన్వర్స్ లేకుంటే మనం డైరెక్ట్ గా వాల్యూస్ చెప్పేయచ్చు. ఇక్కడ M ఇన్వర్స్ మనం కనుక్కొని ఈ థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ M ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, M ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/mod M అడ్జసెంట్ M. సో దీన్ని స్టార్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ M ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనకు mod M వాల్యూ కావాలి, అడ్జసెంట్ M వాల్యూ కావాలి కదా. ఫస్ట్ మనం mod M వాల్యూ కనుక్కున్నాం. mod M అంటే ఈ M కి డెట్ కనుక్కోవాలి. ఇది M కదా మనకి ఇచ్చిన క్వశ్చన్లో. 1 4 1 -1 కదా. ఇప్పుడు 1 ఇంటూ -1 అంటే -1 మైనస్ అని పెట్టి +1 ఇంటూ +4 అంటే +4 ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందండి, -1 -4 అంటే -5 వస్తుంది. సో ఇక్కడ mod M వాల్యూ ఎంత -5. అండ్ మనకు ఇంకో వాల్యూ కావాలి కదా, ఏంటిది అడ్జసెంట్ M కావాలి కదా, M ఇన్వర్స్ కావాలంటే. సో అడ్జసెంట్ M ఏ విధంగా కనుక్కుంటాం, ఇగో అడ్జసెంట్ M వచ్చేసి ఇది ఎలా రాసాను డైరెక్ట్ అంటే ఇక్కడ ఫార్ములా చూడండి, ABCD, ఇంకో ఇది ABCD. ఇక్కడ చేంజ్ అనేది చూడండి ప్లేసెస్. ఏ ప్లేస్కు D వచ్చింది, D ప్లేస్కి A పోయింది అండ్ Cకి ఉన్న Bకి మైనస్ అనేది మల్టిప్లై అయింది. ఇక్కడ -1 అనేది ఇగో ఇక్కడ ఏ ప్లేస్కి వచ్చిందండి, ఇక్కడ -1. ఈ +1 అనేది D ప్లేస్కి పోయింది, ఇగో +1. ఈ 4కి 1కి మైనస్ అనేది మల్టిప్లై అయింది ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే. ఓకే, ఇది గుర్తుండాలి మీరు అడ్జసెంట్ కనుక్కోవాలంటే దేనికైనా. ఇగో ఇది గుర్తుంటే సరిపోతుంది. ఓకే, డన్. ఇప్పుడు ఇవన్నీ అడ్జసెంట్ M mod M వాల్యూస్ ని స్టార్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి.
ఓకే, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ ఎమ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వస్తుందండి. మనం సబ్స్టిట్యూట్ చేస్తే మాడ్ ఎం వాల్యూను అడ్జసెంట్ ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎమ్ ఇన్వర్స్ వాల్యూ ఇంత వస్తుంది. ఈ ఎమ్ ఇన్వర్స్ తీసుకపోయి మనం థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇగో ఇది ఎమ్ ఇన్వర్స్ ప్లేస్, ఎమ్ ఇన్వర్స్ కాడ నేను ఎమ్ ఇన్వర్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను 75. డన్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ రోను ఫస్ట్ కాలమ్ను మల్టిప్లై చేయండి, సెకండ్ రోను ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ -1 ప్లస్ 70 అంటే -1 ఇంటూ ప్లస్ 70 అంటే -70 ప్లస్ 4 ఇంటూ ప్లస్ 5 అంటే ఎంత వస్తుంది, ప్లస్ 4 ఇంటూ ప్లస్ 5. ఇక్కడ సారీ అండి ఒకసారి ఇక్కడ -4 వస్తుందండి. ఇక్కడ ఎమ్ ఇన్వర్స్ ఇక్కడ కూడా -4. ఓకేనా, -4 అది -4 ఇంటూ ప్లస్ 5 అంటే -20 వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ రోను ఫస్ట్ కాలం మల్టిప్లై చేయండి. -1 ఇంటూ ప్లస్ 70 అంటే -70 వస్తుంది. ప్లస్ 1 ఇంటూ ప్లస్ 5 అంటే ప్లస్ 5 వస్తుంది. అప్పుడు -70 -20 అంటే -90. -70 ప్లస్ 5 అంటే -65. ఇప్పుడు ఈ -5 అనేది ఈ -90కి డినామినేటర్ ఉన్ను -65కి డినామినేటర్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మనకు 18 13 వస్తుంది. అప్పుడు పి వాల్యూ ఏంటి, 18. ఈ పి అనేది ఏంటండి, ఈక్విలిబ్రియం ప్రైస్ కదా, అండ్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు 13 వచ్చింది. ఈ క్యూ అనేది ఏంటి, ఈక్విలిబ్రియం క్వాంటిటీ కదా, మనం కనుక్కోవాల్సింది ఇవే కదా, ప్రైస్ ఉన్న క్వాంటిటీ. డన్. ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. ఇది ఇన్వర్స్ కనుక్కోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇది. డిటర్మైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎం అన్నాడు. ఇడ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఇంత ఇచ్చిన మ్యాట్రిక్స్, దీని ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకొని ఇన్వర్స్ ఏ విధంగా కనుక్కుంటాం, మనకు ఫార్ములా చెప్పాను నేను. ఎం ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/mod m ఇంటూ అడ్జసెంట్ ఎం అని చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ ఎం ఇన్వర్స్ కావాలంటే మనకు mod m వాల్యూ కావాలి అండ్ అడ్జసెంట్ ఎం వాల్యూ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనం mod m వాల్యూని ఫస్ట్ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, mod m అంటే m మ్యాట్రిక్స్ కి డెట్ కనుక్కోవడం. ఇదంతా m మ్యాట్రిక్సే కదా. ఈ డెట్ కనుక్కోవడానికి ఇది కండిషన్ అండి. పైన ప్లస్ మైనస్ ప్లస్, ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా, +1 పెట్టి ఈ కాలమ్ని పైన రోని క్యాన్సిల్ చేస్తే మనకు ఇక్కడ 1 0 2 5 మిగులుతుంది కదా. 1 ఇంటూ 5 అంటే 5, మైనస్ అప్లై చేయండి. 0 ఇంటూ 2 అంటే 0. డన్, అయిపోయింది. ఇక్కడ మైనస్ ఏముందండి, మైనస్ ఇంటూ -3, మైనస్ ఇంటూ -3. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో రాసింది ఎలా రాశానంటే, ఇప్పుడు -3 ఉంది కదా, ఈ మిడిల్ కాలమ్ పైన ఫస్ట్ రో క్యాన్సిల్ చేయండి. ఈ మిడిల్ కాలం మొత్తం అండ్ పైన ఫస్ట్ రో మొత్తం క్యాన్సిల్ చేస్తే 4 0 2 5 మిగులుతుంది కదా. ఇక్కడ 4 ఇంటూ 5 అంటే 20, మైనస్ అప్లై చేయండి. 0 ఇంటూ 2 అంటే 0. ఓకేనా, డన్. ఇక్కడ ప్లస్ ఇంటూ -2 అంటే -2. ఈ బ్రాకెట్లో నేను ఎలా రాశాను, ఈ లాస్ట్ కాలం మొత్తం క్యాన్సిల్ చేయండి, పైన ఫస్ట్ రో మొత్తం క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏం మిగులుతుంది, 4 1 0 0 మిగులుతుంది. 4 ఇంటూ 0 అంటే 0, మైనస్ అప్లై చేయండి. 0 ఇంటూ 1 అంటే 0. డన్. ఇది ఎలా రాసాను అర్థమైంది కదా. క్లియర్గా మళ్ళీ బ్యాక్వర్డ్ చేసుకొని వినండి జాగ్రత్తగా, స్కిప్ చేయకండి. ఇక్కడ 1 ఇంటూ 5 అంటే 5. ఇక్కడ +3 వచ్చిందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, కాబట్టి +3 వచ్చింది. 20 - 0 అంటే 20, -2 0 - 0 అంటే 0. డన్. ఇప్పుడు ఇక్కడ 5 +3 ఇంటూ 20 అంటే +60, -0. ఇప్పుడు mod m వాల్యూ ఎంత వచ్చిందండి, 65 వచ్చింది. దీన్ని a అనుకోండి, mod m వాల్యూని a తో డినోట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, అడ్జసెంట్ m వాల్యూ కావాలి. అడ్జసెంట్ m వాల్యూని ఏం చెప్పాను, ABCD అని చెప్పాను. అది ఎప్పుడు ABCD వాల్యూస్ ఉన్నప్పుడు, కానీ ఇక్కడ ABCDEF
మస్తు వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎలా చేస్తారంటే కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి ఒకసారి. అడ్జసెంట్ ఎమ్, ఓకే, అడ్జసెంట్ ఎమ్ ఇస్ ఈక్వల్స్ టు కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎమ్ కనుక్కోవాలి. ఇవి కనుక్కోవాలండి మీరు. ఓకే, ఇవి కనుక్కుంటే మీకు అడ్జసెంట్ ఎమ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇది ఏ విధంగా కనుక్కోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి వినండి. ఇక్కడ ఒకసారి చూడండి, అది ఏ విధంగా కనుక్కోవాలి. ఇక ఫస్ట్ రో ఎలా రాయాలంటే ఇగో ఇలా క్యాన్సిలేషన్ చేయాలి. ఓకే, ఇలా క్యాన్సిలేషన్. ఇక్కడ ఫస్ట్ కాలం పైన ఫస్ట్ రో క్యాన్సిల్ చేస్తే 1 2 6 5. ఓకే, ఫస్ట్ కాలం అండ్ పైన ఫస్ట్ రో క్యాన్సిల్ చేస్తే 1 2 6 5 వచ్చిందా. అందులో చూద్దాం ఏముందో. ఇక్కడ చూడండి 1 2 0 5 అంటే అది నేను ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టింది అది వేరే మ్యాట్రిక్స్ అండి. ఆడ 0 6 ప్లేస్ లో 0, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ప్లేస్ లో ఆడ 6 ఉందండి, అంతే, ఒకటే చేంజ్. 1 2 0 5. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ముందు పెట్టాను. ఇక్కడ మిడిల్ రోను, ఇక్కడ మిడిల్ కాలం మొత్తం క్యాన్సిల్ చేయండి, పైన ఫస్ట్ రో మొత్తం క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు మిగిలింది ఏంటండి 4 2 0 5. అక్కడ ఏమొచ్చింది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మైనస్ ముందు వచ్చింది, ఇక 4 2 0 5, అంతే కదా. ఇప్పుడు ప్లస్ ఇది ఎట్లా వచ్చింది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక ప్లస్ అండ్ ఇక్కడ ఫస్ట్ రో కడిగేయండి అండ్ ఈ లాస్ట్ కాలమ్ ని కడిగేస్తే మిగిలింది ఏంటి 4016. అక్కడ ఇట్లా వచ్చింది 40. ఇక్కడ చూడండి 4010 అంటే 6 ప్లేస్ లో 0 ఉంది ఆ మ్యాట్రిక్స్ లో, ఇక్కడ 0 వచ్చింది. ఓకే, నేను అది ఇప్పుడు అది మీకు స్క్రీన్ చూపెడతాను, ఒకసారి మీరు ఏం చేస్తారంటే అది స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదా మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. అవన్నీ ఇలా చేస్తూ ఇగో ఇది కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎమ్ రాశాను. ఓకే, అది ఒకసారి చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇవి క్యాన్సిల్ చేస్తూ మిగిలిన రాసేయండి. ఇగో ఇది థర్డ్ రో అండి, థర్డ్ రో ఇగో మిగిలినవి అవి రాసేసాను. ఒకసారి చెక్ చేయండి వీడియో పాజ్ చేసి, లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అవన్నీ ఈ విధంగా రాశాను. ఇవన్నీ రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 1 into 5 minus 0 into 2, 4 into 5 minus 0 into 2, 4 into 0 minus 0 into 1, ఆ విధంగా మల్టిప్లై చేసుకుంటూ పోండి. ఇక్కడ బయట ఉన్న మైనస్ ప్లస్లు కూడా రాయండి. ఇక్కడ చూడండి అదే విధంగా చేశాను నేను. మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు చెప్పుకుంటూ పోతే వీడియో లెంతీ అవుతుంది, సో మీరు ఈ వీడియోని పాజ్ చేసి కానీ లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే అడ్జసెంట్ ఎమ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 - 0 అంటే 5, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ -15 + 0 అంటే -15, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది, బయట మైనస్ ప్లస్ అవుతుంది కదా, +15. ఆ విధంగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి. వీడియోని పాజ్ చేసి చేసుకోండి, లేదా నేను నోట్స్ కనుక్కుంటానంటే నోట్స్ జాయిన్ అయ్యండి, 119 రూపీస్ అండి. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. ఇది అడ్జసెంట్ ఎమ్ వచ్చింది మనకు, ఇది బి అనుకోండి. ఇప్పుడు మనకు సబ్స్టిట్యూట్ ఏ అండ్ బి. ఈ ఏ అనేది ఏంటంటే మోడ్ ఎమ్ వాల్యూ, ఈ బి అనేది ఏంటంటే అడ్జసెంట్ ఎమ్ వాల్యూ. మనం ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎమ్ ఇన్వర్స్ వస్తుంది. ఓకేనా, ఇది ఎమ్ ఇన్వర్స్ వాల్యూ. మనం కనుక్కోవాల్సింది ఇన్వర్సే కదా ఎమ్కి, డన్. ఇప్పుడు లాస్ట్ ఇది 6th క్వశ్చన్, యూనిట్ 3లో 6th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్. మోడ్ ఎమ్ కనుక్కోవాలి అండ్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చిండు, మోడ్ ఏ కనుక్కోమంటాడు, డెట్ ఏ, ఈ ఏకి డెట్ ఏ కనుక్కోమంటాడు, ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. కోఫాక్టర్స్ అంటే ఇంతకుముందు చెప్పాను, ఇగో ఈ విధంగా కోఫాక్టర్స్ అంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ కూడా మీకే వేసి పెడుతున్నానండి, మీరే చేయండి. ఇక్కడ ఒక సొల్యూషన్ చూపెడతాను, మీరు పాజ్ చేసి అయినా చేయండి లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ కి మోడ్ డెట్ ఏ కనుక్కోవాలంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కనుక్కుంటే మనకు డెట్ ఏ వస్తుంది. ఇక్కడ వీడియోని పాజ్ చేసి కానీ లేదా నోట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ, డోంట్ నెగ్లెక్ట్ అండి ప్లీజ్. ఇక్కడ మోడ్ ఏ వాల్యూ మనకు 11 వస్తుంది. ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వీడియో అనేది లెంతీ అవుతుంది,
మీకు వినలేరు, బోర్ కొడుతుంది. అంటే మీరు వింటే మీకు మైండ్లో అలా ఉంటుంది అంతే, అప్పటి మందమే. సో మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమై నేను చెప్పింది ఈ క్వశ్చన్స్ అనేది మీరు సొంతంగా చేశారనుకోండి, అప్పుడే మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలరు. ఓకే, అర్థం చేసుకోండి నేను చెప్పేది. పెట్టాను. ఇప్పుడు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎంఏ, కోఫాక్టర్స్ ఆఫ్ ఏ అంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఓకే, ఈ మెథడ్ చూసుకోండి. కండిషన్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా వచ్చాయి మనకు. నీవి ఎలా చేయాలో నేను ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను కదా, అదొకసారి చూస్తూ ఇది చేయండి. ఓకే, నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి కంపల్సరీ, అవసరమే అండి. 119 రూపీస్ అండి. ఇప్పుడు మీరు బయట కొనుక్కోవాలంటే ఈ నోట్స్ 150 ఆర్ 200 ఉంటుంది, కంపల్సరీ 250 300 ఉంటుంది. మళ్ళీ మీకు అవి అర్థం కావు. ఓకే, ఫస్ట్ అవి అర్థం కావు మీకు. నేను అర్థమయ్యే విధంగా ఈ నోట్స్ రాశాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ ఏ ఇంత వచ్చింది ఆన్సర్. ఓకే, 7th క్వశ్చన్, ఇది లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనిట్ 3లో. ఒకసారి చూడండి. ఇప్పుడు m అనేది ఇంచు ఇచ్చిండు అండ్ n అనేది ఇంచు ఇచ్చిండు. దెన్ ఫైండ్ m ఇంటూ n అన్నాడు. n ని మల్టిప్లై చేయాలి అండ్ a ఇచ్చిండు అండ్ b ఇచ్చిండు. a ఇంటూ b కనుక్కోమంటుండు. ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్, ఈజీగా చెప్తాను చూడండి. m ఇంటూ n కనుక్కోమన్నాడు కదా. ఇగో m మ్యాట్రిక్స్ ఇది n. ఇప్పుడు ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి, ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు +3 ఇంటూ +2 అంటే +6, +4 ఇంటూ +1 అంటే +4, -1 ఇంటూ +7 అంటే -7. ఇప్పుడు ఇవి చేయండి, సాల్వ్ చేస్తే మనకు mn వాల్యూ +3 వస్తుంది. ఓకేనా, డన్. అలాగే ఏబి వాల్యూ కూడా చేయండి. ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం ఇగో చేస్తే ఈ విధంగా వస్తుంది మనకు ఏబి వాల్యూ అనేది 13, 5, 14. ఇది ఎలా వచ్చింది? +5 ఇంటూ +3 ఎంత? +15, +1 ఇంటూ -2 ఎంత? -2, +5 +1 ఎంత? +5, +1 ఇంటూ 0 అంటే +0. ఆ విధంగా చేయండి, మనకి ఏబి వాల్యూ వచ్చాయి. ఓకేనా, ఇక్కడతోటి మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ కామన్ సబ్జెక్ట్ ఉంది కదా మీకు, షార్ట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. యూనిట్ 4 నేను చేస్తానండి. యూనిట్ 4 వీలైతే చేస్తాను. ఈ 3 యూనిట్స్ ఉన్నాయి కదా అని చెప్పినాయి షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీ నేర్చుకోండి. ఈ 3 యూనిట్స్ నేర్చుకుంటే మీరు సెక్షన్ ఏ మొత్తం అటెంప్ట్ చేయగలరు. సెక్షన్ ఏలో ఎన్ని మార్క్స్ ఉంటాయి మనకు? 32 మార్క్స్. 32 మార్క్స్ అంటే మీరు ఓకే 32 మార్క్స్ అంటే మీరు పాస్ అవుతారు. డన్. ఇప్పుడు మనకు పేపర్ 80 మార్క్స్ కదండి. సెక్షన్ ఏలో ఓన్లీ 8 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఈ 3 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు సెక్షన్ ఏ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకే, నేను నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ బిలో LAQs ఉన్నాయి కదా, 3 యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీలైతే 4th యూనిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు కామెంట్ చేయండి, మీకు ఎంత తొందరగా కావాలో కామెంట్ చేస్తే నేను స్పీడప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.